హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చూసారు కదా thumbnail. ఇప్పుడైతే మన నర్సంపేటలో మంచి మెడికల్ కాలేజ్ పడింది. అసలు ఇంకా కేసీఆర్ ఉన్నప్పుడే అది శాంక్షన్ అయింది. ఇంకా పెద్ది సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడే ఇది కన్స్ట్రక్ట్ స్టార్ట్ చేశారు. సో ఇప్పుడైతే మొత్తం ఇప్పుడు కూడా కొన్ని ఇంకా మెడికల్ కాలేజ్ టు దానికి అందులో వచ్చే మెడికల్ స్టూడెంట్స్కి పక్కకే ఎక్స్పెరిమెంట్స్ కోసం అది ఒకటి హాస్పిటల్ అండ్ జనరల్ హాస్పిటల్ నర్సంపేటలో ఉండే మెయిన్ సిటీలో. అలాంటిది ఇంకా సిటీలో గవర్నమెంట్ ప్లేస్ లేక ఇంకా కొంచెం సిటీ అవుట్కట్స్లో పెట్టారు. ఇది వరంగల్ నుంచి నర్సంపేట అయితే 30 కిలోమీటర్స్. సో 30 నుంచి ఇప్పుడు నర్సంపేట వచ్చాక మళ్ళీ ఒక 1 కిలోమీటర్ వెళ్తే ఈ హాస్పిటల్ అనేది వస్తుంది. చాలా బాగుంది అసలు. ఇప్పుడు ఏంటంటే ఇది మాత్రం అసలు గవర్నమెంట్ హాస్పిటల్ అన్నట్టు వస్తే నాకైతే అస్సలు అనిపించలేదు. చూడండి ఎన్ని బ్లాక్లు ఉన్నాయో, అసలు ఒక 30 బ్లాక్స్ వరకు ఉన్నాయి ఇట్లా రూమ్స్ అనేటివి. సో ఇక్కడ ఇప్పుడు మెడికల్ కాలేజ్ ఉంది కాబట్టి మంచి మంచి ప్రొఫెసర్స్, ఇప్పుడు అనస్థేషియా, మళ్ళీ దానికి ఏంటి జనరల్ ఫిజిషియన్స్, ఎవ్రీథింగ్, ఇంకా మనం ఐ స్పెషలిస్ట్ ప్రతి ఒక్కరు అనేది ఉన్నారన్నట్టు. అసలు ఇంకా ఎంత చాలా బాగుంది, అన్ని ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి. సో చూడండి మీరే, హాస్పిటల్ అంటే ఎంత బాగుంది. ఇది గవర్నమెంట్ హాస్పిటల్ లాగా ఉందా? అస్సలే లేదు. సో ఇదైతే చూపిస్తున్నా. సో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ చేస్తాను. మీకు కావాలంటే కూడా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా చేస్తాను. సో చూడండి మీరే ఎన్ని బ్లాక్స్, ఎన్ని రూమ్స్ ఉన్నాయో. అసలు ఇక ఆల్రెడీ స్టార్ట్ అయింది. మళ్ళీ ఇక్కడ కూడా చూడండి ఎన్ని, ఆఫీసు, ప్రిన్సిపల్, కంటి విభాగం, చెవి, ముక్కు, ఈఎన్టీ ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ ఉన్నాయి. అసలు ఇంకా వాష్రూమ్స్ అయినా ఏదైనా అవైలబుల్గా అన్నీ కూడా నీట్గా బాగున్నాయి. అసలు ఇంకా ఈ లోపలికి వెళ్తే అనస్థేషియా వాళ్ళు, ఇంకా ఇదైతే 160 బెడ్స్ ఫెసిలిటీ ఉన్న హాస్పిటల్ అన్నట్టు. సో పక్కకే మెడికల్ హాస్పిటల్ కూడా ఉంది. అదైతే ఇంకా చాలా బాగుంది. అసలు ఒక హాస్పిటల్ ఇట్లా కాలేజ్ లాగా, నాకైతే కాలేజ్కి వెళ్ళినట్టే అనిపించింది. లోపల కూడా మంచిగా ఉంది. అసలు నీట్గా చూడండి. ఇంకా గ్రీనరీ కోసం మంచిగా చాలా పాట్స్ అనేవి ఫ్రీ పాట్స్ కూడా పెడతారు. చూడండి అప్పటికే వెయిట్ చేస్తున్నారు. ఇదట ఇంకా కంటి విభాగం లోపల డాక్టర్స్ ఉన్నారు. ఇంకా బాగుంది. సో ఇలా నేను వీడియో తీస్తుంటే ఒక 2-3 ముసలోళ్ళు అయితే ఎందుకన్నట్టు ఇది అంటున్నారు. ఇంకా వాళ్ళకి తెలియదు కదా నేను నార్మల్గా వీడియో తీస్తున్నా అని చెప్పొచ్చా. ఇట్లే ఉంటారు కదా పల్లెటూరులో. అసలు ఎక్స్పెక్ట్ చెయ్యలేదు ఇంత బాగుంటుందని. చూడండి అసలు ఇది అవుట్ సైడ్. ఇంకా ఇక్కడ పక్కకి ఇంకా ఎక్కడి నుంచో కొంచెం దూరం నుంచి వచ్చే ముసలి వాళ్ళు ఇట్లా లంచ్ తెచ్చుకుంటారు కదా. చూడండి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నర్సంపేట్, గవర్నమెంట్ జనరల్ మెడికల్ హాస్పిటల్. చూడండి ఇది గవర్నమెంట్ హాస్పిటల్ లాగా ఉందా, అసలు కార్పొరేట్ హాస్పిటల్ లాగా ఉన్నాయి. చూడండి ఇక్కడైతే ఇక నన్నే చూస్తున్నాడు ముసలి ఆయన. ఏం చేస్తున్నావమ్మా అని అంటున్నాడు. నేనేమో వీడియో తీస్తున్నా. ఇక మెడికల్ కాలేజ్ ఉంది, కొంచెం ర్యాగింగ్ ఎక్కువ ఉంటాయి కాబట్టి పోలీసులు కూడా ఉన్నారు ఇక్కడ. సో వీడియో తీస్తుంటే మాత్రం అందరు ఎలానో చూస్తున్నారు. ఇది మాత్రం యూట్యూబ్లో అసలు లేదు వీడియో. ఈ నర్సంపేటలో ఈ మెడికల్ హాస్పిటల్ పడింది అనేది ఎప్పుడో తెలుసు కావచ్చు, కానీ కన్స్ట్రక్షన్ అయింది చుట్టుపక్కల ఏరియాస్కి ఎవరికి తెలియదు. సో వాళ్ళ కోసమని నేనైతే వీడియో చేసా. చాలా ఫెసిలిటీస్ బాగున్నాయి, వచ్చి మీరు కూడా చెకప్ చేసుకోవచ్చు. ఇదైతే ఇక మెడికల్ స్టూడెంట్స్ కోసం ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి కదా, సో వాళ్ళ కోసం ఇది ఒక బ్లాక్. ఈ బ్లాక్లో ఇంకా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. ఇంకా చూడండి చెట్లు, గ్రీనరీ ఎంత బాగా పెడుతున్నారో. అన్నీ కూడా ఒక 5 years వరకు అయితే ఇంకా మా బిట్స్ కాలేజ్ లాగా అయిపోతుంది. సో చూడండి ఇది మెడికల్ కాలేజీ ఫస్ట్ వన్, ఇది బ్యాక్ సైడ్ హాస్పిటల్. సో మళ్ళీ బ్యాక్ సైడ్ వెళ్ళట్లేను కదా, ఇంకా ముందుకే నడుచుకుంటూ వెళ్తున్నా. ఇక్కడ మా డాడీ బైక్ పార్కింగ్ పెట్టాడు అన్నట్టు. సో ఇక్కడ వస్తున్నాం. చూడండి ఇదంతా కూడా ఇంకా ఉంది, కన్స్ట్రక్షన్ జరుగుతుంది.
ఇదంతా ఇంకా అవుట్ సైడ్ గ్రీనరీ. ఇంకా ఇప్పుడైతే బైక్ మీద స్టార్ట్ అయినాం. మళ్ళీ ఒకసారి వ్యూ అనేది చూపెడదాం అనేసి. చూడండి అసలు ఎంత బాగుంది కదా, నిజంగా హాస్పిటల్లో లేదు ఇది లాస్ట్ అయితే. ఇవైతే కాలేజ్ అనుకో, కాకపోతే నర్సంపేటలో ఇంత పెద్ద కాలేజ్ వాడడం గవర్నమెంట్ది అంటే చాలా గ్రేట్. ఇంకా చూడండి ఇక్కడైతే 3 పోలీసులు ఉన్నారు లోపల బయట. ఇది మెడికల్ కాలేజ్. ఇంకటి పార్కింగ్, ఇంకా లెక్చరర్స్ కూడా వస్తున్నారు. ఇంకా బైక్ పార్కింగ్ ఇవన్నీ బాగున్నాయి. ఇక్కడ కూడా ఒక టెంపుల్ ఉంది. ఇంత పెద్దది పెట్టినప్పుడు ఇక టెంపుల్ పెట్టకుండా కదా, సో టెంపుల్ కూడా ఉంది. చాలా బాగుంది. ఒకసారి అయితే విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.